ఓవైపు విచారణ, మరోవైపు సోదాలతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మంచి దూకుడు మీదుంది సిట్. హైదరాబాద్లో తనిఖీలు నిర్వహించి కొన్ని కీలకమైన ఆధారాలు రాబట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ లో తనిఖీలు చేశారు. అటు A1 కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ 1 కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టైన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ ను కూడా అణువణువు పరిశీలించారు. నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీ సిమెంట్స్ లో అణువణువు గాలించారు అధికారులు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతీ సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A47 గా ఉన్న నెల్లూరుకు చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్ షాజిల్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈవీ రంగంలో పెట్టుబడుల కోసం కేసిరెడ్డే తనను సంప్రదించాడని సిట్ ముందు తెలిపారు. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు షాజిల్.